హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే వచ్చేసింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పిన ఈ రోల్స్కి. సో దీనికి శాలరీస్ అయితే 40,000 ప్లస్ ఇంకా చాలా రకాల అలవెన్సెస్ కూడా ఉంటుందండి. ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. అండ్ కొంతమందికి అయితే అసలు అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో అందరూ అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఫస్ట్ మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ముందుగా మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి 2 ఏప్రిల్న అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకోవచ్చు 1 మే 2024. సో మే 1 వరకు మనం ఆన్లైన్లో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో www.aai.aero. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ నుంచే మనం అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మనకి రిలీజ్ అయిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అనమాట. అంటే డిఫరెంట్ స్ట్రీమ్స్లో లైక్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో సో మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్గా జాబ్స్ అయితే ఉన్నవి. సో టోటల్ మనకి 490 వేకెన్సీస్ అయితే ఉన్నవన్నమాట. అసలు వారికి కూడా వేకెన్సీస్ ఇచ్చేసారు. సో ఎక్కువ పోస్టులు వచ్చేసరికి మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో అయితే మనకి ఎక్కువ పోస్టులు ఉన్నవన్నమాట. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే, ఎవరైతే మీరు రిలవెంట్ స్ట్రీమ్స్లో బీటెక్ కంప్లీట్ చేస్తున్నారో లైక్ ఆర్కిటెక్చర్ కానీ, సో సివిల్ ఇంజనీరింగ్లో కానీ, ఎలక్ట్రికల్ లేదంటే ఎలక్ట్రానిక్స్ విభాగంలో సో మీరు ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తున్నారో దాంతోపాటు మనకి గేట్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో గేట్ 2024 టెస్ట్ పేపర్ ఏదైతే ఉందో సో ఆ ఎగ్జామ్లో కూడా మీరు క్వాలిఫై అయినట్లుంటే సో డెఫినెట్గా దీనికి మీరు ఎలిజిబుల్. అంటే గేట్ ఆర్కిటెక్చర్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు. సో గేట్ పేపర్ ఆర్కిటెక్చర్ విభాగంలో సో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ సివిల్ ఇంజనీరింగ్ గేట్ ఎగ్జామ్, సో ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో గేట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలన్నమాట. ఎస్టిమేట్ చూసుకున్నట్లయితే మనకి 27 ఇయర్స్. సో 1 మే 2024 కల్లా సో 27 ఇయర్స్ లోపు ఉండే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్. శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి సో 40,000 నుంచి అయితే స్టార్టింగ్ పే శాలరీ ఉంటుంది ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి. సో దాంతోపాటు ఇంకా మనకి బేసిక్ పే ఉంటుంది. సో లైక్ డేర్నెస్ అలవెన్స్ ఉంటుంది, ఇంక్రిమెంట్ ఉంటుంది 3%. దాంతోపాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటుంది, హౌస్ రెంటల్ అలవెన్స్ ఉంటుంది. సో ఇంకా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, మెడికల్ బెనిఫిట్స్, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐకి రూల్స్కి సంబంధించి సో బెనిఫిట్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. సో టోటల్ వచ్చేసరికి 10 lakhs అప్రాక్సిమేట్గా అయితే వస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే గేట్ ఎగ్జామ్లో క్వాలిఫై ఉన్నారో రిలవెంట్ స్ట్రీమ్స్లో సో వాళ్ళనైతే వీళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, జస్ట్ మనకి సో మెరిట్ లిస్ట్ ఆధారంగానే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆఫ్టర్ ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి 6 months పాటు వీళ్ళే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఆ ట్రైనింగ్లో వీళ్ళు మనకి బేసిక్ పే కూడా పే చేయడం జరుగుతుంది. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎక్కడైనా కూడా పోస్టింగ్ ఉంటుంది. సో ఏఐకి సంబంధించి మనకి ఎనీవేర్ ఇన్ ఇండియాలో అయితే పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. దీనికైతే మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది, బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పి కూడా సో క్లియర్గా ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చేశారు. అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్కి వస్తే మనకి సో 300 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుందన్నమాట. సో అందరికీ. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ కానీ, పీడబ్ల్యూడీ కానీ, సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఏఐకి సంబంధించి 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే అప్లికేషన్ ఫీజు లేదు. సో రిమైనింగ్ అందరికీ 300 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదే కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. 1 మే వరకు అప్లై చేసుకోవచ్చు. సో గేట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే అనమాట ఈ వేకెన్సీస్ అన్నీ కూడా. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. సో మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఇంకా చాలామందికి అయితే వీడియో గురించి చూపించేటట్టు రికమెండ్ చేస్తుంది. సో లైక్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ 20 న్యూ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.